అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మహాశివరాత్రి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన రోజు. ప్రతి సంవత్సరం మాఘ బహుళ చతుర్దశిని శివరాత్రిగా జరుపుకుంటాం. ఈ రోజునే శివపార్వతుల కళ్యాణం జరిగినట్లు పురాణాలు చెప్తున్నాయి. ప్రతి నెల కృష్ణ చతుర్దశి రోజు మాస శివరాత్రి వస్తుంది. ఆ రోజు కూడా విశిష్టత కలిగినప్పటికీ మహాశివరాత్రి మరింత ప్రత్యేకమైనది. దీన్ని అత్యంత విశిష్టమైనదిగా, పరమ పవిత్రమైనదిగా భావిస్తారు. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగారం చేస్తే పాపాలన్నీ నశిస్తాయని, పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పళ్ళు ఫలాలతో శివపూజ చేస్తారు. ఈ రోజున ప్రతి దేవాలయము కిక్కిరిసి ఉంటుంది. ఇక శివాలయాల సంగతి చెప్పనవసరమే లేదు. అభిషేకాలు, పూజలతో, భజనలతో, శివనామ స్మరణతో మారుమోగుతూ ఉంటుంది. ఈ పర్వదినాన లింగాష్టకం, శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తారు. దీపారాధన చేసి భక్తి ప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు. శివపార్వతుల కళ్యాణం చేస్తారు. రోజంతా పరమేశ్వరుని చింతలో గడిపి రాత్రి జాగరణ చేస్తారు. శివరాత్రి పర్వదినానికి ఉపవాసం, జాగరణ ముఖ్యం. అయితే పరమశివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన నారికేల దీపాన్ని ఏ రోజైనా ప్రదోషకాలంలో అంటే సాయంకాలంలో ఇంట్లోని పూజా మందిరంలో వెలిగించవచ్చు. అదే సోమవారం నాడు ఈ నారికేల దీపం వెలిగిస్తే ఇంకా మంచిది. అయితే మహాశివరాత్రి రోజు ఈ నారికేళ్ల దీపాన్ని వెలిగిస్తే శివానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని నమ్మకం. అదేవిధంగా ఈ రోజున 365 ఒత్తుల దీపాన్ని కూడా చాలామంది వెలిగిస్తారు. అయితే ఈ నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా పూజా మందిరాన్ని శుభ్రం చేసి అలంకరించుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత పరమేశ్వరుడి చిత్రపటం లేదా లింగ స్వరూపానికి గంధం, కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలు పెట్టాలి. శివుడి చిత్రపటం ముందు పీట ఏర్పాటు చేయాలి. ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఇప్పుడు ఆ పీట మీద రాగి లేదా ఇత్తడి పళ్ళెంను ఉంచాలి. స్టీల్ ప్లేట్ను మాత్రం అస్సలు వాడకూడదు. ఆ పళ్ళెంకు 5 చోట్ల గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ తరువాత ఓ చిన్న ప్లేట్లోకి గంధం తీసుకోవాలి. అందులోకి గంగాజలం లేదా మంచినీటిని పోసి కలిపి ఆ తడి గంధంతో ఉంగరం వేలు ముంచి పళ్ళెంలో స్వస్తిక్ గుర్తు రాయాలి. ఆ స్వస్తిక్ గుర్తుకు 4 చోట్ల గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి. ఇప్పుడు ఆ స్వస్తిక్ గుర్తు మీద కొద్దిగా బియ్యాన్ని పొయ్యాలి. ఇప్పుడు ఓ కొబ్బరికాయను తీసుకొని పసుపు నీళ్లతో శుభ్రం చేసి దానిని పగలగొట్టి ఆ 2 కొబ్బరి చెక్కలను పళ్ళెంలోని బియ్యం మీద ఉంచాలి. ఇప్పుడు అందులో ఒక కొబ్బరి చిప్పను 5 చోట్ల గంధం, కుంకుమ బొట్లు పెట్టి అనంతరం ఆ కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యిని కానీ లేదా నువ్వుల నూనెను కానీ పొయ్యాలి. ఆ తరువాత 2 వత్తులను కలిపి ఒక వత్తిగా చేయాలి. అలాంటివి 3 వత్తులను రెడీ చేసుకోవాలి. ఈ 3 వత్తులను కొబ్బరి చిప్పలో తూర్పు వైపు ఒక వత్తి, ఉత్తరం వైపుకు 2వ వత్తి, ఈశాన్యం వైపుకు 3వ వత్తిని ఉంచాలి. అలా ఉంచిన తర్వాత ఏకహారతి లేదా అగరబత్తితో వెలిగిస్తూ ఈ మంత్రాన్ని చెప్పాలి. దారిద్ర్య దుఃఖ దహనాయ నమఃశివాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదవాలి. నారికేల దీపం పక్కన ఉన్న మరో కొబ్బరి చిప్పలో తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. అంటే ఒక కొబ్బరి చిప్పలో నారికేల దీపం, మరో కొబ్బరి చిప్పలో నైవేద్యం పెట్టాలి. ఇలా దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం చుట్టూ పుష్పాలు అలంకరించాలి. అక్షితలు వేయాలి. దీపానికి హారతి ఇవ్వాలి. అయితే ఈ దీపం కొండెక్కిన తర్వాత ఏం చేయాలి అనే విషయం మీద చాలామందికి అనుమానం ఉంటుంది. అయితే ఈ నారికేల దీపం కొండెక్కిన తరువాత ఈ 2 కొబ్బరి చిప్పలను ప్రసాదంగా స్వీకరించవచ్చు. దీపం చుట్టూ ఉన్న పూలు, అక్షింతలు ఎవ్వరూ తొక్కని చోట ఏదైనా చెట్టు మొదట్లో వేయాలి. అలాగే పళ్ళెంలో ఉన్న బియ్యాన్ని
పొంగలిగా చేసుకొని శివుడికి నైవేద్యంగా పెట్టి దానిని కుటుంబ సభ్యులు అందరూ స్వీకరించవచ్చు. విష్ణువు అలంకార ప్రియుడు అయితే శివుడు అభిషేక ప్రియుడు. పంచామృతాలు, పండ్ల రసాలు, విభూతితో పాటు అనేక వస్తువులతో మహాశివుణ్ణి అభిషేకిస్తారు. చెంబెడు నీళ్లు పోసినా సరే హరహర మహాదేవుడు పొంగిపోతాడు. అయితే కొన్ని ప్రత్యేకమైన వస్తువులతో మహాశివునికి అభిషేకం చేస్తే సంపద, ఆరోగ్యం, ఆయుష్, కీర్తి, సుఖ సంతోషాలు కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆవు పాలు సర్వ సుఖాలు కలుగుతాయని నమ్మకం, దీర్ఘాయువును ఇస్తుంది. ఆవు పెరుగు ఆరోగ్యం, బలం సమకూరుతాయి, సంతాన ప్రాప్తి లభిస్తుంది. ఆవు నెయ్యి ఐశ్వర్యం పెరుగుతుంది. ఇక చెరకు రసం దుఃఖాన్ని తొలగిస్తుంది. తేనె తేజస్సు పెంచుతుంది. భస్మజలాలతో అభిషేకం పాపాలు తొలగిపోతాయి. సుగంధోదకంతో అభిషేకం పుత్ర సంతోషం కలుగుతుంది. పుష్పోదకంతో అభిషేకం స్థిరాస్తి పెరుగుతుంది. బిల్వ జలంతో అభిషేకిస్తే ఆనందం వెల్లి విరుస్తుంది. నువ్వుల నూనెతో అభిషేకిస్తే మృత్యు దోషాలు తొలగిపోతాయి. ఇక రుద్రాక్ష జలంతో అభిషేకం చేస్తే ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. సువర్ణ జలంతో అభిషేకం చేస్తే దరిద్రం తొలగిపోతుంది. అన్నంతో అభిషేకం చేస్తే సుఖ జీవనం లభిస్తుంది. ద్రాక్ష రసంతో అభిషేకం చేస్తే సకల కార్యాభివృద్ధి జరుగుతుంది. నారికేల జలంతో అభిషేకం చేస్తే సర్వ సంపద వృద్ధి చెందుతుంది. ఖర్జూర రసంతో అభిషేకం చేస్తే శత్రు నాశనం జరుగుతుంది. దూర్వోదకం గరిక జలంతో అభిషేకం చేస్తే ఆర్థికాభివృద్ధి జరుగుతుంది. ధవలోదకం శివుడికి దగ్గరవుతారు. గంధోదకం సర్వ సమృద్ధి, సంపద ప్రాప్తి లభిస్తుంది. కస్తూరి జలంతో అభిషేకం చేస్తే రాజసం పొందుతారు. నేరేడు పండ్ల రసంతో అభిషేకం చేస్తే నిరాశ తొలగిపోతుంది. నవరత్న జలంతో అభిషేకం చేస్తే గృహ ప్రాప్తి కలుగుతుంది. మామిడి పండ్ల రసంతో అభిషేకం చేస్తే దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయి. పసుపు కుంకుమలతో అభిషేకం చేస్తే మంగళప్రదం, సౌభాగ్యప్రదం. విభూతితో అభిషేకం చేస్తే కోటి రెట్ల ఫలం దక్కుతుంది. ఏదైనా వ్యాధితో బాధపడే వ్యక్తి పేరు మీద రుద్రపదంతో శివాభిషేకం చేస్తే ఆ వ్యాధి నుంచి త్వరగా విముక్తి పొందుతారు. అభిషేకం వల్ల నయం కాని రోగాలు కూడా నయమవుతాయని భక్తుల విశ్వాసం. జాతకంలో ఉన్న కాలసర్పదోషం నుండి బయటపడడానికి రుద్రాభిషేకం ఎంతగానో ఉపయోగపడుతుంది. శివుని అనుగ్రహంతో గ్రహ దోషాలు కూడా శాంతించి భక్తుల జీవితంలో పురోగమిస్తారు. ఏదైనా పనిలో విజయం సాధించాలనుకుంటే రుద్రాభిషేకం చేయించినట్లయితే ఆ పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. అలాగే శాంతి, సంతోషం, సంపద, ఆస్తి, కీర్తి మొదలైన వాటిని పొందేందుకు రుద్రాభిషేకం చేస్తారు. చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.